చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం. అది సోలో ట్రిప్ కాదు, ఫ్రెండ్స్తో. సేనా ట్రిప్కి అందరు సిద్ధమేనా? వీడు సిద్ధమే. అయితే వాడిని ఒక్కనే వెళ్ళమను. మనం ఇప్పుడు డోరా బుజ్జి స్టైల్లో ఎక్కడికి వెళ్తున్నాం మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. నేనే మ్యాప్, నేనే మ్యాప్, నేనే మ్యాప్. ఫస్ట్ ఓ చిల్లర కొట్టు, సెకండ్ ఇంకో చిల్లర కొట్టు, తరువాత ఇంకో చిల్లర కొట్టు, ఆ తర్వాత ఐసు బండి. ట్రిప్కి వెళ్తున్నారా చిల్లర కొట్టుకెళ్తున్నారా? ఆ మ్యాప్ తీసుకోవాలి. మనకెందుకు భయ్యా రూట్ మ్యాప్లు, దారెమ్మడిపడి బాక. హే కాలేజ్ వచ్చేసింది. అప్పట్లో రత్తాలు చిందించాం తప్పులు రాయడానికి. అరే బండి ఆపరా. సూర్యుడ్ ఈస్ వెరీ హై, చెమట పట్టింగ్, గొంతు ఎండింగ్, ఇట్స్ నారా కోడ్ రెడ్ రోడ్స్, థమ్స్ అప్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మూసుకొని బండి ఎక్కరా రే. ఓకే ఓకే. హే హైవే ఎక్కేసాం అంటే పాటలు పెట్టుకోవచ్చు అనమాట. ఈ పాటలొద్దు ఏమొద్దు, నేను హైవే దించేస్తాను. ఆపు. పాటలు ఒకటి పెట్టాడు. మా దగ్గర డోరా బుజ్జి మ్యాప్ ఉంది కాబట్టి షార్ట్ కట్స్ లో వెళ్తున్నాం. మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని గుంటూరులోంచి వచ్చేయండి. రే 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 గల్లీస్ లో ఓవర్టేకింగ్స్ వద్దు. బొత్తిగా సంస్కృతి సంప్రదాయాలు లేకుండా నడుపుతున్నారు. అమ్మయ్యా మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేసాం. యారా బర్రె చచ్చిన వాసన వస్తుంది. నీ దగ్గరేనా? కాదురా బాబు వాడి దగ్గర. ఎవడీడే? రే రే నా ఫేస్ దీమాకరా, 3 రోజులు స్నానం చేయలేదు. షబ్బో, అయితే నువ్వు నీళ్లతో కాదు సోడాతో స్నానం చెయ్యాలి. ఇప్పుడు ఓకే, కెమెరా కనిపించు. కాలు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట జారితే మాత్రం అంటే అది కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. హే మళ్ళీ హైవే ఎక్కేసాం. ఎరా ఇప్పుడు పెట్టినా పాటలు? సరే పెట్టలేరా బాబు. సరే పాటలొద్దు, మాటలనే పెడతా. బొత్తిగా టైం పాస్ లేకుండా ఎలా వెళ్తాం? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. అరే రే రే నువ్వు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు నీ పాటలొద్దు మాటలొద్దు. ఇంకా మీరు ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఫిరంగిపురం వచ్చేసాం. ఫిరంగిపురంలో మన క్లాస్మేట్ వెంకటరమణ అమ్మాయి ఉంది. కలిసి వద్దామా? మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. అమ్మయ్య పదగురు కలిసి వద్దాం. పదరా అరే. వద్దులే ఇప్పుడే వద్దు. ఎందుకు? అది పోయినసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుక్క బాగా అరుతుందని చెప్పి బిస్కెట్లో లూజ్ మోషన్ టాబ్లెట్లు కలిపి దానికి వేసా. అదేమో తిని ఇల్లంతా ఎరిగిందంట. వీళ్ళేమో కడుక్కోలేసి వచ్చారు. ఆ పిల్లేమో ఫోన్ చేసి ఈసారి కానీ మా ఇంటికి వస్తే రోకల బండి ఇరిగేలా తంతాననింది. ఇంకేం వెళ్తాంలే, ఈసారి కొండవీడు వెళ్ళిపోదాం. ఎరా నువ్వే పని తిన్నగా చేసుకొని రావా? అది కాదు గురు, ఆ కుక్క నా మీద బాగా అరిసింది. కుక్కలు అంతే మావా, అరుస్తాయి ఎవరన్నా వస్తే. మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు అరవలేదేంటి మావా? నువ్వు బండి దిగు ఫస్ట్. అసలు దిగు. సరే గొడవలు వద్దు, వెళ్దాం పదమావా. మావా పాటలు పెట్టినా కోపం తగ్గింది. నువ్వు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదా? చేసేలే మావా పద. ఆహా ఎంత పచ్చని పొలాలు, ఎంత అందమైన కొండలు. గురు గురు ఏందిరా, నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. అబ్బా చెప్పి తినరా. చెప్పిసావు. మనోడికి ఎప్పటి నుంచో ఇలాంటి సీనరీని ఎదురుగా చూస్తూ కూర్చొని ఏరగలని ఒక కోరిక అంట. ఎవడికి రా? ఇదిగో వీడికంట. నాకు కూడా. ఇదిగో వీడికి కూడా అంట. అరే ఇవేం కోరికలు రా అసలా. ఎవడి ఫ్యాంటసీలు ఆడి అయ్యా. నీకు లేవా ఫ్యాంటసీలు సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలని? అంటే ఉందిలే. సరే మీ పని మీరు కానివ్వండి, నేను ఈలోపు సాయి పల్లవి రీల్స్ వస్తా కాసేపు. గురు రేపు సండే సిట్టింగ్ వేద్దామా? రాత్రిరేగా తాగారు బాబోయ్. కోటర్ తెచ్చావు, దాన్ని 6 తాగాం. అంశు కూడా రాలా ఒక్కొక్కడికి. టఫ్ ఏదిరా అంటే నువ్వు పునుగులు తెచ్చుకొని కొబ్బరి చెట్లు ఇచ్చావు కానీ ఉండని నువ్వు నీ అదంతా కాదురా, నా దగ్గర డబ్బులు లేవు. ఆ గొర్రెలు లాగి మధ్యలో సాటర్డే గొర్రెల మండిలో అమ్ముకుందాం, చక్కగా నెల మొత్తం తాగొచ్చు. అదిగో లాగు. అరే ఇటు పక్క లాగరా. గొర్రె మీద చెయ్యి ఎత్తే కర్ర దిగుద్ది. అబ్బో బాబాయ్ చూసేసాడు. పదరా. సిట్టింగ్ ఫ్లాపు. ఛీ అన్నా కొండపైకి మందు నాటేలోడు. తమ్ముడు అది కావాలని తెచ్చావు, మీరు సిన్సియర్ గా చెక్ చేస్తున్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి. నువ్వేంటి ఆడి ముఖం చూస్తున్నావు? పద. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రే ఎక్కడ ఏం పాటలు పెడుతున్నావురా? గురువు వీడు మనల్ని కొట్టిస్తాడరా. నువ్వు సైలెంట్గా ఉండరా. ఈ అమ్మ ఈ శనిగాడిని ఎందుకు తీసుకొచ్చారా? పాటలు ఎన్నేవాడు, డైలాగులు ఎన్నేవాడు, ఏదైనా జరుగుతుంటే చూడనేవాడు. చేసే పైకి వచ్చేసాం. అబ్బబ్బా ఈ ఉందిరా వ్యూ. గురు మళ్ళీ ఏం కోరికలు అయ్యా?
వ్యూ బాగుందిరా, చూద్దాం అని పిలుస్తున్నా. చూస్తున్నాలే. రే కొన్ని ఫొటోస్ తీరా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టుకుందాం. 1 2 3. అరే నన్ను కూడా తీరా కొన్ని ఫొటోస్. ఇదిగో ఇంక పద. అరే నేను నిన్ను ఎలా తీశాను, నువ్వు నన్ను ఎలా తీస్తున్నావు? నీ మొఖం ఎలా ఉంటే అలా వచ్చింది. మొగ్గలో మొహం వేసుకుని మహేష్ బాబులో ఫోటోలు రావాలంటే ఎలా వస్తాయి? నీకు బాగా బలిసిందిరా, వీడియోలు తీయాలని వస్తావుగా, అప్పుడు చెప్తా. మర్చిపోయి వీడితో పనుంది కదా. అది కాదు గురు, నీ కట్టవట్టుకి ఇలా నించుంటే ఏమొస్తాయి చెప్పు ఫోటోలు? ఈ గుర్రం మీద ఎక్కువ ఫోటోలు బాగా వస్తాయి. నాకేం వద్దు. అరే క్యాంపింగ్ జోన్ అంటారా, టెంట్ తెచ్చుకుని నైట్ స్టే చేద్దామా? వద్దురా బాబు, ఆ మారేడుమల్లిలో నైట్ స్టే అని తీసుకెళ్లారు. ఈ ఇంటర్నేషనల్ చెఫ్ ఏమో మ్యాగీ వండుతారని క్యాంపింగ్ టెంట్ అంతా తగలనీయాడు. అదృష్టం కొద్ది ఆ పక్కన అయితే పిల్లకాలం ఉంటే నీళ్లు తీసుకొచ్చి ఆరిపేశాం. ఆ మంటలు కానీ అంటుకొని అడిగి తగలబడి ఉంటే ఫారెస్ట్ రేంజర్లు కొట్టేవాళ్ళు. నేనైతే ఆ రోజే ఫిక్స్ అయినయ్యా, మీతో మాత్రం నైట్ స్టే నేను అసలు చేయను. సర్లే పదరా బాబు. ఒకప్పుడు ఈ పల్నాడు ప్రాంతాన్ని అంతా రెడ్డి రాజులు పాలించారంట. వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం అండ్ సెక్యూరిటీ కోసం ఈ స్ట్రాటజిక్ లొకేషన్ లో కోటను కట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఏమీ లేదు ఇక్కడ. అక్కడక్కడ కోట పురుజులు ఉన్నాయి, చిన్న చిన్న మండపాలు ఉన్నాయి, అంతే. హిస్టరీ గాని తెలుసుకోవాలనుకుంటే రెడ్డి రాజుల చరిత్ర మ్యూజియం ఒకటి వచ్చేదారిలో ఉంది. వీడియో తీయడం మర్చిపోయాం. ఆ మ్యూజియంకి వెళ్తే మీకు ఫుల్ హిస్టరీ అనేది తెలిసిపోతుంది. ఈ ప్లేస్ అనేది చాలా చాలా స్ట్రాటజికల్ లొకేషన్. ఎందుకో ముందు ముందు మీకు అర్థమవుతుంది. క్లియర్ గా చెప్తా, చూపిస్తా కూడా. ఈ లోపు ఈ వీడియోస్ని ఎంజాయ్ చేయండి. అరే కోతి థమ్స్అప్ని తీసుకెళ్ళిపోయిందిరా. అసలు ఈడికి ఎవరురా థమ్స్అప్ బాటిల్ ఇచ్చింది పట్టుకోమని? పట్టుకుందామని పరిగెత్తా గురు, ఈ గ్యాప్ లోనే ముళ్ళు దిగింది కాల్లో. నీ కాలు పోకుండా ఉండాలంటే నీకు ఇప్పుడే ఇమ్మీడియట్ గా నాటు వైద్యం చేయాలి. ఈ ఆకులో కొంచెం కోతి పెంటేసి నూరి కడితే మామూలుగా రాదు వాసన. నాకేం వద్దురా బాబుది. అబ్బో ఎండ మాత్రం అదిరిపోతుంది, లిటరల్లీ తిక్క లేచిపోతుంది. మా వాళ్ళు అయితే తిక్కలో ఏం చేస్తానో కూడా తెలియట్లా, వెళ్ళి ఐస్లు అమ్ముతున్నారు. అంటే బాబు రండి, 10 రూపాయలు. ఇంకా చల్లగా ఈ కుల్ఫీ తినేసి పైన ఏదో లేక్ వ్యూ పాయింట్ ఉందంట, ఇంక బయలుదేరిపోయాం. అటేదో వ్యూ పాయింట్ లా ఉంది గారా. ఇక్కడైతే అంతగా వ్యూ ఏమీ లేదు, గుబురుగా ఉన్న పొదలే ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి ఈ ప్లేస్ ఒకటి ఉంది అంతే. అండ్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వచ్చాం. ఇక్కడైతే చాలా బాగుంది. ఈలోపు మా వాడు పిలిచి మా ఫ్రెండ్ గారి ప్రెజెంట్ లైఫ్ గురించి చెప్తున్నాడు. ఇగో ఈ కింద ఉన్న బటర్ఫ్లై వాళ్ళ ఎక్స్ అంట, పైన ఉన్నది ఎక్స్ వల్ల ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ అంట, ఈ పైన ఎగురుతుందేమో మా ఫ్రెండ్ గారంట. శతవిధి పాపం వాడేదో ఇక్కడికి మర్చిపోదామని వస్తే ప్రకృతి వాడి మీద పగబట్టేసింది. పాపం ఈడేంటి లోపలికి వెళ్తున్నాడు, అబ్బో వీడేంటి ఇంటర్నిబ్బిలా చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వెదుర్ల చెరువు వ్యూ పాయింట్. నెమళ్ళ బురుజు కూడా ఇటు సైడే ఉంటుంది. ఈ కోట బురుజుల గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. కింద లేక్ కూడా ఉంది, అండ్ ఆల్సో అందులో కయాకింగ్ కూడా ఉంది. ఈ పైన కాసేపు టైం స్పెండ్ చేసేసి కింద లేక్ దగ్గరికి వెళ్ళిపోయాం.
ఇక్కడైతే చాలా బాగుంది. లోతు ఎంత ఉందా అని చూశాను. ఇక్కడైతే 5 feet ఉంది. ముందుకెళ్లే కొద్దీ ఇంకొంచెం పెరగచ్చు. కయాకింగ్ కూడా ఉంది. కయాకింగ్ వచ్చేసి 100 rupees అంట. లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. మాకైతే టైం ల్యాక్ ట్రై చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు నేను మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా మీరు ఈ కోటని ఇక్కడే ఎందుకు కట్టారనేది తెలుసుకోబోతున్నారు. అది తెలుసుకోవాలంటే ఈ కొండపైకి ఎక్కాలి. మా వాళ్ళు అయితే మేము ఇంక రాలేమన్నారు. ఇంక నేను ఈ పాపరేగాడు ఎక్కాం కొండ. ఎండ అయితే ఇరగదీస్తుంది. దానికి తోడు నాది జీన్స్ జాకెట్. ఇంక ఈ జాకెట్కి ఎండకి సరిపోయింది. అల్టిమేట్లీ ఇది మేము చేరుకోగలిగిన లాస్ట్ పాయింట్. మేము చేరుకోగలిగిన పాయింట్ ఇది. ఇప్పుడు అర్థమైందా ఈ కోట ఇక్కడ ఎందుకు కట్టారో? చుట్టూ మొత్తం ఏమీ అబ్స్ట్రక్షన్స్ లేవు. 360 degrees లో ఎవరు ఎటు నుంచి వచ్చినా కనిపిస్తుంది. కెమెరాకి లెఫ్ట్ సైడ్ బండ్ అడ్డుగా ఉంది కానీ మామూలుగా నిల్చున్నప్పుడు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంత పైకి ఎక్కడ ఉండేది ఫుల్ వర్త్. ఇంక ఇప్పుడు ఈ కోట బురుజుల గురించి, ఇక్కడ ఉన్న చెరువుల గురించి మాట్లాడతాను. ఇక్కడ మేజర్గా వచ్చేసి ఒక 3 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు ఏంటంటే ఇక్కడ పైన కోటలో ఉన్న వాళ్ళకి అవసరాలకి తాగడానికి ఈ వాటర్ అనేవి ఉపయోగపడుతుంది. ఇవి వీళ్ళు తయారు చేసినవా లేకపోతే వాటంతటా అవే ఏర్పడినవి తీసి పక్కన పెడితే ఫస్ట్ చెరువులు అనేవి ఉండడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఉంది పైన. నెక్స్ట్ వచ్చేసి కోట బురుజులు. కోట బురుజులు అంటే ఏంటంటే సెక్యూరిటీ వాచింగ్ టవర్స్. ఇదిగో ఈ పైన వచ్చేసి ఒక బురుజు ఉంది. ఇది వచ్చేసి నెమలి బురుజు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకో బురుజు ఉంది. ఈ బురుజుల మీద నుంచి చూస్తే మొత్తం 360 degrees వ్యూ అనేది కనిపిస్తుంది. శత్రువుల రాక అనేది ఈజీగా వీటి మీద నుంచి అనేది డిటెక్ట్ చేయొచ్చు. సో అలా కోట బురుజులు అనేవి ఉపయోగపడతాయి. ఈ బురుజుల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే పాసిబిలిటీ లేదు. దట్టమైన పొదలు అవన్నీ ఉన్నాయి. కొన్ని బురుజులు అయితే కొండలకు పైకి ఉన్నాయి. మనం ప్రెసెంట్ అయితే ఎక్కలేం. ఇంకా కాసేపు ఈ పైన ఎంజాయ్ చేసేసి కిందకి దిగేసాం. వచ్చేదారులు అయితే కాయలు కనిపించినాయి. ఇవైతే తినే కాయలే. కాకపోతే ఇంకా పనిలేదు. పల్నాడు బస్ స్టాండ్స్ లో కూడా వీటిని అమ్ముతూ ఉంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ కాయల పేరేంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఎలా అనిపించింది వీడియో? హోప్ వీడియో బాగుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.